తెలియని ప్రదేశం, ఇంతవరకు ఎన్నడూ చూడని పట్టణం. రాష్ట్రానికి ఎన్నుపూసం వంటిది హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ గాంధీ బస్టాండ్లో దిగారు. అడపాదడపా టీవీలో చూడటం తప్ప హైదరాబాదుని డైరెక్ట్గా చూసింది లేదు. ఈనాడు ఇలా అనుకోకుండా రావాల్సి వచ్చింది. బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది. నిజం చెప్పాలంటే హైదరాబాద్ వచ్చింది చనిపోవటానికి ఇంత దూరం రావాలా? అవును, నేను చనిపోయింది కూడా నానే వాళ్లకు తెలియకూడదు. ఎప్పటికీ నేను వారి దృష్టిలో పారిపోయిన వాడిలాగానే ఉండాలి. అందుకే ఇక్కడికి వచ్చాను. నా సావు ఎంతో భయంకరంగా ఉండాలి. అదే నా కోరిక. ఒకవేళ నా అనుకునే వాళ్లకు నా శవం దొరికినా ఎప్పటికీ నన్ను మర్చిపోలేరు. ఆ విధంగా ఉండాలి నా చావు. చిన్నతనం నుండే చదువు వంట పట్టలేదు. జులాయిగా తిరగటం, మందు తాగటం, సిగరెట్లు, గుట్కాలు, ఒక్క మాటలో చెప్పాలంటే లేని అలవాట్లు అంటూ లేవు. పోరంబోకులా తయారయ్యారు. ఎందుకు పనికిరాని వాడిని దమ్మిడి ఆదా లేకపోగా అమ్మా నాన్నలకు సుఖం లేకుండా చేశాను. ఎన్నోసార్లు అమ్మా నాన్నలు కొట్టారు. అయినా ఇంటి పక్కన వాళ్ళు నన్ను తిట్టినారు. కానీ అమ్మా నాన్నలు ఒక మాట కూడా అనలేదు. అన్నం తినకుండా తాగి పడుకుంటే నన్ను లేపి నాన్న కూర్చోబెడితే అమ్మ తినిపించేది. అయినా నాలో మార్పు రాలేదు. నేను చదివి ఉద్యోగం చేసి వాళ్ళిద్దరిని పోషించాలని నాపై ఎక్కువ ప్రేమ వెలకబోస్తూ ఉన్నారు అనిపించేది నాకు. ఎందుకలా అంటే నా దగ్గర ఒక రుజువు కూడా ఉన్నది. నేను నా స్నేహితులు డాబాపై మందు తాగుతూ మా ఊరి పెద్ద మనిషి భార్య స్నానం చేస్తుంటే వీడియో తీస్తున్న సమయంలో ఆమె చూసింది. విషయం పెద్ద మనుషుల మధ్యకి వెళ్ళింది. పంచాయతీ జరిగింది. తప్పు ఒప్పుకొని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఊరి ఆచారం ప్రకారం బాధితురాలు మూత్రం తాగాలి లేదా నష్టపరిహారం చెల్లించాలి. అయితే నష్టపరిహారం చెల్లించే స్తోమత మాకు లేదు కనుక మూత్రం తాగాల్సిందేనని తీర్పు. తప్పు చేసిన వాడి శిక్షను కుటుంబీకులు ఎవరైనా అనుభవించవచ్చు. బాధితురాలు కాళ్ళకు మొక్కి మూత్రం తాగాలి. అదే పని మా నాన్న చేశాడు. నా స్నేహితుల తల్లిదండ్రులు నాతో ఉన్న వాళ్ళ కొడుకుల్ని కొట్టారు, తిట్టారు, చివరకు డబ్బులు కట్టి తీసుకెళ్లారు. మా నాన్న మాత్రం నన్ను ఒక్క మాట అనకపోగా ఆ శిక్ష అనుభవించాడు. నిజంగా వాళ్ళు నా తల్లిదండ్రులు కారు అని తెలిసింది. అయితే నేను నా తల్లిదండ్రులు ఎవరని ఎదుగుతూ బయలుదేరాను. ఎక్కడ ఒక ఆచూకీ కూడా తెలియలేదు. నా కోసం నన్ను పెంచిన తల్లిదండ్రులు నన్ను ఎతుకుతున్నారనే విషయం తెలిసింది. నా గురించి తెలిసే వరకు వచ్చేది లేదని తిరుగుతున్న నాకు మా ఊరి అతను కనిపించాడు. ఏందిరా, నీ తల్లిదండ్రులను అలా ఏడిపిస్తున్నావు అన్నాడు. నాకు కోపం వచ్చింది. మర్యాదగా మాట్లాడు, వాళ్ళు నా తల్లిదండ్రులు కాదు అన్నాను. అసలు నువ్వు ఎవడివి నన్ను అడగటానికి అన్నాను. నోటి నుండి మాట వచ్చిందో లేదో నా చెంప పగిలింది. అంత గట్టిగా కొట్టాడు. నువ్వంటే పడటానికి నీ తల్లిదండ్రులకు ఉందేమో ఎదవా. నేనెందుకు పడతాను? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి బొక్కలు ఎరగొట్టిస్తా. అసలు ఎవడ్రా నువ్వు? కన్ను మిన్ను కానరాకుండా తిరిగి నిన్ను కన్న తర్వాత
ఎక్కడ పరుగు పోతుందోనని చెట్ల పొదలో విసిరేస్తే దిక్కులేక ఒళ్ళంతా చీమలు పట్టి నీ లేత శరీరాన్ని పీకుతుంటుంటే పిల్లలు లేని ఆ తల్లి సూటిపోటి మాటలు పడలేక చచ్చిపోవాలని ఊరి బయట పొలంలో ఉన్న బావిలో దూకి చనిపోదామని అనుకొని వస్తే నీ ఏడుపు విని వచ్చి చూసేసరికి నీ కోసం పొలాన్ని అమ్మి నిన్ను బ్రతికించారు. ఉన్న ఊరిని వదిలి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్న దేవుళ్ళు రా వాళ్ళిద్దరూ. వారికి నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు. ఎన్నోసార్లు అడిగాను, ఎందుకు బాబాయ్ ఇలాంటి వాడి కోసం అంటే వాడే మాకు దిక్కురా అన్నారు. నిండా నీకు 18 సంవత్సరాలు లేవు, అప్పుడే అమ్మాయిలు, తాగుళ్ళు, తిరుగుళ్ళు. కన్న కొడుకుని కూడా ఏ తల్లిదండ్రులు ఇలా చూడరా? ఇంకొకసారి నా ముందు వాళ్ళని ఏమైనా అంటే నిలువున గొయ్యి తీసి అక్కడే పాతి పెడతా. చీ, నువ్వు నీ బ్రతుకు. ఈ ఏడుపు తన్నుకొచ్చింది. నా పుట్టుక ఇంత దరిద్రమా? ఏ సంబంధం లేని నా కోసం ఇన్ని అవమానాలు అనుభవించారా? ఒక్కసారి నా కళ్ళు గిర్రును తిరిగాయి. ఇక నా ముఖం ఆ దేవుళ్లకు చూపించలేక ఇక్కడి వరకు వచ్చాను. ఇక ఆలస్యం చేయక ఒకసారి అమ్మా నాన్నలకు మనసులో దండం పెట్టుకొని హుసేన్ సాగర్లో తోకబోయాను. వెనక నుండి ఆగుబాబు అన్న మాటలతో ఆగాను. ఎనుదిరిగి చూడగానే అమ్మా నాన్నలు ఎదురుగా ఏడుస్తూ కనిపించారు. కన్నీరు ఆపుకోలేక బోరున ఏడ్చుకుంటూ వచ్చి అమ్మా నాన్న కాళ్ళ మీద పడ్డాను. పదబాబు అంటూ ఇంటికి తీసుకెళ్లారు.